హై ప్లాంట్ లవర్స్, ఇలా చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనం చామంతులు కటింగ్స్ నుంచి పెంచుకున్నామండి. సో కటింగ్స్ నుంచి పెంచిన చామంతులు ఈ విధంగా మనకి గ్రో అయ్యాయి, రెడీ అయ్యాయి. సో వీటిలో ఒక మొక్కను తీసి మనం ఇప్పుడు నాటుకున్నాము. సో ఈ విధంగా మనం చిన్న చిన్న కుండీలు రెడీ చేసుకొని, దీనికంటే కొంచెం పెద్దవి కూడా పెట్టుకోవచ్చు, ఎవరి ప్లేస్ బట్టి వాళ్ళు పెట్టుకొని మనకు మంచి సాయిల్ మిక్స్ అనేది ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. కంపోస్ట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి ముందు గ్రో అవ్వాలి, తర్వాత ఫ్లవరింగ్ అనమాట. అండ్ మట్టి పెట్టేటప్పుడు లూజ్గా ఉండేలాగా గట్టిగా నొక్కి పెట్టండి. ఆ తర్వాత కొంచెం నీడలో, అంటే పూర్తి నీడ కాదు, పూర్తి ఎండ కాదు, అలాంటి ప్లేస్లో పెట్టుకొని ఒక 4-5 డేస్ సస్టైన్ అవ్వనియండి. అండ్ తర్వాత మనం ఎండలోకి మూవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు షేడెడ్గా వస్తుంది, ఒక అరపూట మాత్రమే వస్తుంది అనమాట ఎండ. ఇక్కడ గోడ ఉంది. సో ఇలాంటి ప్లేస్లో పెట్టుకొని ఒక హాఫ్ డే ఒక 4-5 డేస్ ఉంచుకున్న తర్వాత మనం దీన్ని పూర్తిగా ఎండగా ఉండే ప్రదేశంలోకి మూవ్ చేసుకోవచ్చు. ఏ మొక్కకైనా సరే పూర్తిగా ఎండ అయితే అవసరం అవుతుందండి, మినిమం 5 to 6 అవర్స్. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం చామంతి మొక్కల్ని కట్టింగ్స్ నుండి ఇలా పెంచుకోవచ్చు. సెప్టెంబర్ ఇస్ ద బెస్ట్ మంత్. ఇంకొక నెల డిఫరెన్స్ వచ్చినా కూడా పర్లేదు, కనీసం అక్టోబర్ కైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా కటింగ్స్ పాతవి ఏమైనా ఉంటే రెడీ చేసుకొని గ్రో చేసుకుంటే మనకి డిసెంబర్, జనవరి కల్లా ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట.